అందరికీ నమస్కారం. నా పేరు ఆర్విఎస్ నిఖిల్. ఈ సినిమా డైరెక్టర్ని. 4th క్లాస్లో అనుకున్నా ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం. ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కాబట్టి ఫాస్ట్గానే ప్యాకప్ చెప్పేస్తాను దీనికి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్, అరుణా మోహన్, మా అమ్మ నాన్న. వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చేవాడే కాదు. సో వాళ్ళకి అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ వంశీ, గౌతమ్, మనోజ్, ఇలాగా ఎంతోమంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు, కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ టైం. అండ్ వస్తున్నాను సార్, వస్తున్నా. అండ్ ఇక్కడ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన నా డైరెక్షన్ టీం వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, రైట్ పాత్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, శివ ఈఎస్కే, నామస్వామి, ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు, ఐశ్వర్య గారు, దివ్య గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ, అండ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ సార్, మీరు బ్యాక్ బోన్ సార్. ఈ సినిమా మొత్తం ర్యాంపేజ్ సార్, మీరు లైఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరో రాజగౌతమ్ గారు, ఆయన మీరు సర్ప్రైజ్ కాదు, ఆయన కోసం మీరు 4-5 సార్లు వెళ్తారు సినిమాకి. మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది, పిచ్చి పిచ్చి అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటుంది, రష్ అవుతుంటుంది మొత్తం సినిమా అంతా అయింది. ఆయన పెట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ చేసేశారు. అండ్ సారీ మా డిఓపి మితేష్, ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతుంటే ఫైనలీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము. అండ్ ఎడిటర్ ప్రణీత్, అతను చాలా సైలెంట్, అస్సలు మాట్లాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటైర్లే. అండ్ మ్యూజిషియన్ శాండిల్య బేసపాటి గారు, ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది, చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని. థ్యాంక్ యూ శాండిల్య. అండ్ లెజెండ్ బ్రహ్మానందం గారండి, మహానుభావులు, నిజంగా దేవుడు ఆయన నాకు. ఎందుకు అంటే కొద్దిగా శివ అవుతాను మాట్లాడడానికి. ఆయన మీదనే కథ రాయాలి, ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్. మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారో, ఏదైనా ఉందో ఈ సినిమా రాయడానికి రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన లేకపోతే నిఖిల్ అనే దర్శకుడు లేడు. ఆయన వల్లే ఇదంతా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.